ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం 81వ సౌందర్యలహరి శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా గంగాస్తుతిలో 13వ శ్లోకం. ఏషాం హృదయే గంగా భక్తి తేషాం భవతి సదా సుఖముక్తి. మధురా కాంతాపజ్జటికాభి పరమానందకలిత లలితాభి. ఏషాం హృదయే గంగా భక్తి తేషాం భవతి సదా సుఖముక్తి. తేషాం భవతి సదా సుఖముక్తి. మధురా కాంతాపజ్జటికాభి పరమానందశరాభి విశేషలతాభి. ఎవరి హృదయంలో గంగాభక్తి ఉంటుందో, ఏషాం హృదయే గంగాభక్తి, ఎవరి హృదయంలో గంగామాత యొక్క భక్తి ఉంటుందో, అమారుపై విశేషమైన భక్తి ఉంటుందో, తేషాం భవతి సదా, తేషాం భవతి సుఖముక్తి సదా, వారికి ఎల్లప్పుడూ సంతోషంగా ముక్తి లభిస్తుంది. ముక్తి అంటే మోక్షం. తేషాం భవతి సదా సుఖముక్తి, సుఖంగా అనాయాసంగా కేవలం గంగానామస్మరణతో గంగాజల పానంతో మోక్షం లభిస్తుంది. మధురా కాంతాపజ్జటికాభి పరమానందరత కలితరతాభి. మధురమైనటువంటి ఆనందంతో అక్కడ మోక్షంలో ఆ అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు, పరమానందంతో ఉంటారు. ఎంత అదృష్టం అది! అది గంగామాత యొక్క ప్రభావం. ఏషాం హృదయే గంగా భక్తి తేషాం భవతి సదా సుఖముక్తి. మధురా కాంతాపజ్జటికాభి పరమానందకలిత లలితాభి. ఇప్పుడు మనం విశేషమైనటువంటి 81వ లహరిలో ప్రవేశిస్తున్నాం. గురుత్వం విస్తారం క్షితిధర పతి పార్వతీనిజాత్ నితంబాచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే. గురుత్వం విస్తారం క్షితిధర పతి పార్వతీనిజాత్ నితంబాదాచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే. అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం నితంబ ప్రాగ్భార స్థగయతి లఘుత్వం నయతి చ. అమ్మవారి యొక్క నితంబ భాగ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. గురుత్వం విస్తారం క్షితిధర పతి పార్వతీనిజాత్ నితంబాదాచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే. అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం నితంబ ప్రాగ్భార స్థగయతి లఘుత్వం నయతి చ. పార్వతి, ఓ జగన్మాత, క్షితిధరపతి పర్వతరాజు అయినటువంటి హేమంతుడు అంటే నీ తండ్రి, నీ యొక్క తండ్రి అయిన హేమంతుడు నిజాత్ నితంబాత్ తన యొక్క పర్వత ప్రదేశం నుంచి గురుత్వం బరువును, విస్తారం విస్తృతిని, ఆచ్ఛిద్య తీసి త్వయి నియందు హరణరూపేణ వివాహకాలంలో కట్నం ఇచ్చే రూపంతో ఇచ్చే కట్నంగా బహుమానంగా నిదధే ఉంచాడు. అత అందువలనే గురు గొప్పదియు విస్తీర్ణ విశాలమైనదియు అయినటువంటి తే నీ యొక్క నితంబ ప్రాగ్భార జఘన అతిశయము, విశేషమైన మధ్యమ భాగం తర్వాత ఉండే నడుము కింద ఉండేటువంటి భాగాన్ని జఘనం అంటారు. ఆ జఘన భాగ అతిశయం అశేషాం వసుమతీం విశిష్టమైన భూమండలాన్ని స్థగయతి ఆవరిస్తోంది. లఘుత్వం తేలికతనాన్ని నయతిచ పొందిస్తున్నది కూడా. ఓ జగన్మాత, మీ తండ్రి హిమవంతుడు తన శిఖరం నుంచి భారాన్ని వైశాల్యాన్ని గ్రహించి
వివాహకాలంలో నీపై ప్రేమతో అర్ణ రూపంలో, అర్ణం అంటే కట్నం, అర్ణ రూపంగా ఇచ్చాడేమో, ఇచ్చి ఉండొచ్చు. అందుకే కదా భారవంతము విశాలమైనటువంటి నీ జగన సౌందర్యం అద్భుతమైన భూమిని ఆచ్ఛాదించినట్టుగా, లాఘవాన్ని పొందినట్టుగా కూడా ఉన్నది. అంటే భూమి యొక్క గురుత్వం, విస్తారం అతిశయించి అద్భుతమైన సౌందర్యం కలిగినటువంటి జగన సౌందర్యాన్ని వర్ణించారు. గురుత్వం విస్తారం క్షితిధర పతి పార్వతి నిజాత్ నితంబాదాచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతిం నితంబ ప్రాగ్భార స్థగయతి లఘుత్వం నయతి చ. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. సర్వేభ్యः జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు.